దహీ కబాబ్ ప్రిపేర్ చేయించబోతున్నాను. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది నారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నారాయణ గారు, ఈ దహీ కబాబ్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఒకసారి చెప్పండి. మేడం, బాదం, కాజు, కిస్మిస్, సోమ్. ఓకే, ఇవన్నీ చేతితో నైఫ్తో కట్ చేయాలి మేడం. ఓకే, నైఫ్ తోటి ఇవి ఫైన్ గా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, తర్వాత అన్ని మిక్స్ చేసి పెరుగులో పోతాం మేడం. ఓకే, సో ఇవి ఏవైతే మనము బాదము, కాజు, కిస్మిస్ అండ్ సోంపు ఉంటుంది కదా, వీటిని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాము. దాన్ని పెరుగులో వేసుకొని కలుపుకోవాలి. ఓకే, దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. బేసన్ పిండి వేసి కలపాలి. ఇవన్నీ దీంట్లో వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు శనగపిండి కూడా వేసేసి కలిపేసుకోవాలి ఫైన్ గా. తగినంత ఉప్పు. ఓకే, కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఉప్పు వేసుకోవాలి. ఓకే, ఉప్పు వేసేసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. అండ్ మనకు ఇలా అవుతాయి. మనం ఏ షేప్ అయినా చేసేసుకోవచ్చు అనమాట. కావాలంటే రౌండ్ గా కూడా చేసుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ గా ఏ షేప్ అయినా పర్వాలేదు అంటే ఏం లేదు. ఓకే, సో ఇలా వేసిన తర్వాత మనం దీన్ని బెడ్ క్రామ్స్ లో ఇలా వేసి అద్దుకోవాలి. చాలా ఈజీ రెసిపీ దహీ కబాబ్ కూడా. జస్ట్ మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో కూడా చేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ హెల్తీ కూడా చాలా మంచిది. కాజు కొంతమంది పిల్లలకు ఫీడ్ చేద్దాం అనుకుంటాం కానీ వాళ్ళు తినడానికి ఇష్టపడరు. సో ఏంటంటే స్నాక్స్ ఐటమ్స్గా కూడా ఈవినింగ్ వచ్చినప్పుడు ప్రిపేర్ చేసి పెట్టడానికి కూడా చాలా క్విక్గా అయిపోతుంది అండ్ ఇన్స్టెంట్గా చేయొచ్చు. చాలా స్మాల్ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా హెల్తీ ఐటమ్సే. మనం చాలామంది వర్షాకాలం ఇప్పుడంతా కూడా, సో చాలామంది ఏంటంటే శనగపిండితోటి బజ్జీలు ఇవి ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సో కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. దహీ కబాబ్ చాలా ఈజీ కూడా ప్రిపేర్ చేసుకోవడం. సో ఇలా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, ఇలా మేమైతే రౌండ్గా ప్రిపేర్ చేసుకున్నాము. మీకు కావాలంటే డిఫరెంట్ షేప్స్ ఏవైనా పర్వాలేదు. సో మనకు క్వాంటిటీ కూడా ఇలా అంటే ఇలా కొంచెం సన్నగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? వీటిని ఆయిల్లో ఫ్రై చేయాలి. డీప్ ఫ్రైయా? డీప్ ఫ్రై చేసేయాలి. ఎంత టైం పడుతుంది వీరికి ప్రిపేర్ చేయడానికి? 5 minutes. ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక 5 minutes లోపల అయిపోతుంది. 5 to 10 minutes. సో మనం ఆల్రెడీ ఇవన్నీ కలిపేసేసుకున్నాము. ఇది అవ్వడానికి కూడా 5 to 10 minutes. ఆయిల్ వేడైతే సరిపోతుంది, ఈజీగా ఇవి ఫ్రై అయిపోతాయి. అవి చూపిస్తాను రండి. సో మనం దహీ కబాబ్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇక్కడ పాన్ మనం వేడి చేసి పెట్టుకున్నాము. దీనికి జనరల్ మనం ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు కదా. రిఫైండ్ ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి. ఓకే, కంప్లీట్గా డీప్ ఫ్రై చేస్తాం. ఇది స్నాక్ ఐటమ్ లాగా అనమాట. సో ఆయిల్ వేడయ్యేంత వరకే అనమాట. అది రెసిపీ అవ్వడానికి పెద్ద టైం ఏం పట్టదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఆయిల్ వేడైపోయింది. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాం దహీ కబాబ్ని. ఓకే, సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆయిల్ వేడైతే సరిపోతుంది మనకి. జనరల్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కావచ్చు, జనరల్గా అప్పటికప్పుడు మనకి ఏదైనా ఐటమ్ క్విక్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా 5 to 10 minutesలో ఈ దహీ కబాబ్ అయిపోతుంది. ఆల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. సో చూసారా, ఆయిల్ వేడవడమే ఆలస్యం, దాంట్లో వేయంగానే మంచి కలర్ మారిపోతుంది అనమాట. సో చూసారా, డీప్ ఫ్రై ఎక్కువసేపు ఫ్రై చేస్తాం జనరల్గా మనం ఇంట్లో అయితే. ఇదైతే జస్ట్ ఇలా వేయంగానే అయిపోయింది. ఎక్కువ టైం పడుతుంది. ఓకే, అందుకే మనము ఆర్డర్ చేసిన వెంటనే క్విక్గా ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది అనమాట, ఈజీ కాబట్టి. ఓకే, మీరు ఇంతకుముందు ఎక్కడెక్కడ వర్క్ చేస్తారు? వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి మీది? మేడం ఇక్కడ ఇప్పుడు 20 సంవత్సరం ఇక్కడే అయింది. 25 years నుంచి ఇక్కడే చేస్తున్నారా? 98 నుంచి ఇక్కడే ఉంది. 98 నుంచి. ఓకే, చాలా ఓల్డ్ రెస్టారెంట్ అని చెప్తూ ఉంటారు. యాంటిక్గా ఉంది అంబియన్స్ అంతా కూడా. మీరు అప్పుడు చూసినప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎటువంటి చేంజెస్ వచ్చినాయి రెస్టారెంట్లో? ఇప్పుడు అన్ని జనరల్ చేంజ్ అవుతుంది కదా మేడం. పబ్లిక్ చేంజ్ అవుతున్నా, రెస్టారెంట్ చేంజ్ అవుతూ ఉన్నది. అట్లా మొత్తం ఈజీ అయిపోతూ ఉంటుంది. ఓకే, డీప్ ఫ్రై అయిపోతుంది, తీసేసుకుందాము. కొంచెం మంచి రెడ్డిష్ కలర్ మనకు తెలిసిపోతుంది ఈజీగానే ఫ్రై అయిందా లేదా అనేది. సో చూస్తున్నాను కదా, నారాయణ గారు తీసి పెడుతున్నారు ప్లేట్లో. చాలా ఈజీ. అండ్ చాలామంది భయపడుతుంటారు ఆయిల్ ఎక్కువగా తీసుకోకూడదు అని, చాలా డీప్ ఫ్రై ఎక్కువగా చేస్తామని. దీనికి ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పట్టట్లేదు, ఎటువంటి టిష్యూ లేకుండానే మనం తీసుకున్నాం చూసారా. సో చాలా ఈజీ అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువగానే పడుతుంది దహీ కబాబ్ కాబట్టి. సో రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసాం కదా, బ్రెడ్ క్రామ్స్ ఉన్నాయి. చాలా స్టైలిష్గా, చాలా యూనిక్గా ఉంది. టేస్ట్ కూడా క్రంచీగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో గార్నిషింగ్ అయితే రెడీ అయిపోయింది. దహీ కబాబ్
టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. సో నెక్స్ట్ వచ్చేసి మనం గ్రీన్ పీస్ పులావ్ రెసిపీని ట్రై చేయబోతున్నాము. మనతో పాటు గోపాల్ రెడ్డి చెఫ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గోపాల్ రెడ్డి గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఓకే, గ్రీన్ పీస్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు ఫస్ట్ ఏం చేయాలి ఒకసారి చెప్పండి. నెయ్యి వేసుకోవాలి, నెయ్యితోటి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు. కొంతమందికి నెయ్యి వద్దు అని అనుకుంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చా? బటర్ టేస్ట్ రావాలి అని అంటే నెయ్యి ఆర్ బటర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ప్యాన్ వేడి చేసుకొని నెయ్యి వేసుకోవాలి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ? 20 ఇయర్స్ నుంచి. ఓకే, ఏమేమి రెసిపీస్ మీ అండర్లో ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు? బిర్యానీస్ ఎక్కువ చేస్తుంటారా? ఆల్ టైప్ బిర్యానీసా? వెజ్ నాన్ వెజ్? రెండు. ఆయిల్ వేడైందా? తర్వాత ఏం వేసుకోవాలి, ఏమేం కావాలి? గరం మసాలా. ఓకే, గరం మసాలా వేసేసుకోవచ్చు. దీంట్లో కారం, పసుపు, ఇలాచి పౌడర్ అండ్ బిర్యానీ ఆకు, మనం బిర్యానీకి ఏమేమి వేసేసుకుంటామో అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత మనకు పులావ్కి ఏమేమి కావాలి, ఆల్ ఇంగ్రీడియంట్స్ మనకందరికీ తెలిసిందే. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మసాలా ఇవన్నీ కూడా దాంట్లో వేసేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత ఓన్లీ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనకు రెడీ చేసి పెట్టేసుకుంటే 5 minutes లోపే మనకి ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఓకే, పులావ్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర టామరిన్ ట్రీలో? పన్నీర్, మష్రూమ్, గ్రీన్ పీస్, వెజిటబుల్ పులావ్. కస్టమర్స్ ఏవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు? ఎక్కువ మష్రూమ్ పన్నీర్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది టామరిన్ ట్రీ రెస్టారెంట్? మీరు ఇక్కడ 20 ఇయర్స్ నుంచి ఇక్కడే చేస్తున్నారా? 20 ఇయర్స్ నుంచి ఇక్కడే చేస్తున్నారు. ఓకే, 20 ఇయర్స్ నుంచి అంటే 20 ఇయర్స్ క్రితం ఎట్లుంటుండే అసలు వంట? ఇవన్నీ ఇంత అడ్వాన్స్ లేవు కదా అప్పుడు ఇంతలో ఇప్పుడైతే చేంజ్ అయింది. ఓకే, సో మనం ప్యాన్ వేడైన తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఇవి నానబెట్టినవా, బాయిల్ చేసినవా? బాయిల్ చేసినవి. ఓకే, గ్రీన్ పీస్ ఉంటాయి కదా, అవి నానబెట్టి ఉడకబెట్టుకోవాలన్నమాట. బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవి వేసేసుకోవాలి ఫస్ట్. ఓకే, లైట్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిర్చి అండ్ మనకు మసాలా దినుసులు అవన్నీ వేసేసుకున్న తర్వాత గ్రీన్ పీస్ వేసుకోవాలి. అవి కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. ఆల్రెడీ నైటే నానబెట్టుకోవాలి, ఎందుకంటే గ్రీన్ పీస్ చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి ఓవర్ నైట్ సోక్ చేసి తర్వాత మనం బాయిల్ చేసుకుంటేనే అది కొంచెం ఉడకడానికి ఈజీగా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకుంటే కూడా కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, తినడానికి ఇష్టం అనిపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కర్డ్ వేసుకోవాలా? ఓకే, కర్డ్ కూడా వేసుకోవాలన్నమాట కొంచెం లైట్గా. ఇదంతా కూడా లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి, ఎందుకంటే ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అరోమా అంతా కూడా లోపలికి మనం ఇంజెక్ట్ అవ్వాలి ప్రతి దానికి అనుకున్నప్పుడు కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుంది. అండ్ కర్డ్ కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి ఒకటేసారి ఎక్కువ మంట పెట్టి యూస్ చేసాం అనుకోండి, అది కొంచెం మారిపోయే అవకాశం ఉంటుంది. మారిపోతే టేస్ట్ కూడా వేరైపోతుంది. సో ప్రతిదీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఓకే, గ్రీన్ పీస్ వేసుకున్నాము, పెరుగు వేసుకున్నాము, సాల్ట్, ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఓకే, ఈ మసాలా దినుసులన్నీ కూడా మీరు ఫైన్గా చూస్ చేసుకుంటారా? ఎందుకంటే బయట దొరికేవి అంత బాగుండవు కొన్ని సందర్భాల్లో అని అంటూ ఉంటారు. సో ఫుడ్కి టేస్ట్ రావాలి అంటే మీరు మసాలా దినుసులన్నీ ముందే చూస్ చేసుకుంటారా? చూస్ చేసుకొని వేసుకుంటాం మేడం మంచిగా. ఓకే ఓకే, దీనికి వచ్చేసి ఉప్పు, కారం, ఇలాచీ పౌడర్. ఇలాచీ ఆల్రెడీ మనము సన్నగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకున్నాం అనమాట. జనరల్గా కొన్ని రెసిపీస్లో మాత్రమే ఇలాచీ పౌడర్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆల్రెడీ మనము వేయించి పెట్టేసుకున్నాం కదా ఆనియన్, అవి వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా ఫైన్గా చాప్ చేసుకుని పెట్టేసుకున్నాము, అది కూడా వేసేసుకోవాలన్నమాట. చూసారు, ఇవంతా కూడా మిక్స్ చేస్తూ ఉంటే కలర్ కూడా టెక్స్చర్ కూడా మారుతుంది. బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాము. ఇన్ కేస్ మన దగ్గర బాస్మతి రైస్ లేదు, నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు అనుకుంటే అలా కూడా యూస్ చేసుకోవచ్చు కదా. ఇది ఫుల్ కుక్డా 75% అలా కుక్డా? 75 కుక్ ఉంటుంది. 75 కుక్ ఉంటుంది. మనం దీంట్లో కొంచెం దమ్ ఏదైనా చేస్తామా? కొంచెం వేడి బాయిల్ అయిపోతుంది. ఓకే, సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. 75 to 80% వరకు బయట కుక్ అయిపోతుంది కాబట్టి దీంట్లో నార్మల్గా మనము అటు ఇటు కలియబెట్టేసరికి మిగతాదంతా కుక్ అయిపోతుంది అనమాట. చాలా ఈజీ రెసిపీ, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి పులావ్స్ అనుకున్న వాళ్ళలో ఇది ది బెస్ట్ అనమాట. మళ్ళీ తర్వాత మనం పైనుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం తక్కువ చేసుకోవచ్చు. చూసారా, చాలామంది వెజ్లో లైట్గా ఉండాలి, స్పైస్ తక్కువగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి సో ఇలా చేసి పెట్టేయచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంది. చూసారా, ఫుడ్ చూసినా మనకు తెలుస్తుంది స్పైసెస్ చాలా తక్కువగా ఉన్నాయని.
గార్నిషింగ్ చేసేసామన్నమాట. గ్రీన్ పీస్ పులావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. సో ఇప్పుడు మనం చూసే ఐటమ్ వచ్చేసి మష్రూమ్ మసాలా. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది గోపాల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. గోపాల్ రెడ్డి గారు, మష్రూమ్ మసాలాకి ఏమేం కావాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? బటర్, క్రీమ్, ఆనియన్, ఓకే, గార్లిక్ చాప్, ఓకే, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర. ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత బటర్ వేసుకోవాలి మేడం. బటర్ వేసేసుకోవాలి. ఓకే, బటర్, ఆయిల్ ఎనీథింగ్ వేసుకోవచ్చా? ఓన్లీ బటర్ అయితేనే టేస్ట్ బాగుంటుంది అంటారా? బటర్ అయితే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కూడా యూజ్ చేసుకోవాలి, అంత టేస్ట్ రాదు. ఓకే, అండ్ దీనికి మనం బటర్ వేడి చేసేసుకున్నాము. వేడైపోయింది. ప్యాన్లో వేసుకున్న తర్వాత ఏం వేయాలి? పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే, గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి స్లైసెస్ వేసుకోవాలన్నమాట. మనం ఇంట్లో అయితే ఫైన్గా చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం. అలా కాకుండా స్లైసెస్ లాగా మనము చాప్ చేసుకున్నవి పచ్చిమిర్చి వేసేసుకోవాలి. కొంచెం గార్లిక్ వేసుకోవాలి మేడం. ఓకే, గార్లిక్ అనేది ఇది చాప్ చేసిందా, పేస్టా? చాప్ చేసిందే. ఓకే, గార్లిక్ హెల్త్కి చాలా మంచిదండి. ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత హెల్త్ కూడా మంచిదని చెప్తూ ఉంటారు. జనరల్గా ఇట్లాంటి వాటిలలో కూడా ఎక్కువగా మనం తీసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ తినేటప్పుడు అరోమా కూడా మనకు తెలుస్తూ ఉంటుంది కదా. ఆనియన్ చాప్స్ ఆనియన్ చాప్డా? ఇదేంటి కలర్ వేరే ఉంది? ఇది ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం అనమాట. ఓకే, ఆనియన్ మనం చాప్ చేసి పెట్టుకుంటాం కదా, అది అంతకు ముందే మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టేసుకున్నాము. సో అందుకని ఈ కలర్ వచ్చింది. ఓకే, సరిపడా కొంతమంది ఎక్కువ వేసుకుంటూ ఉంటారు, కొంతమంది తక్కువగా వేసుకుంటూ ఉంటారు. సో మీ ప్రయారిటీని బట్టి వేసేసుకోవచ్చు అండ్ క్వాలిటీని బట్టి కూడా అనమాట. మరి ఎక్కువ అయిపోతే కూడా టేస్ట్ బాగా రాదు. సో మష్రూమ్ ఆల్రెడీ మనం తీసేసుకున్నాము. ఇవి బాయిల్ చేసుకున్నామా? బాయిల్ చేసేసుకొని ఎట్లా ఉప్పు వేసుకుంటామా? వాటర్లో ఉప్పు వేసి బాయిల్ చేస్తాము. ఓకే, మన మష్రూమ్ని వైట్గా ఉంటాయి కదా, అప్పుడే తీసేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునేటప్పుడే లైట్గా సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. అండ్ బయటకు తీసుకున్న తర్వాత ఇట్లా పీసెస్గా చేసుకోవాలి. ఓకే, అప్పుడు ఈ కలర్ వస్తుంది. ఇది ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్. సో కొంచెం ఫ్లేమ్ ఎక్కువగా పెట్టి చేసుకుంటున్నాం అనమాట, ఎందుకంటే అవి ఆల్రెడీ బాయిల్ అయినాయి కాబట్టి. దీంట్లో కుక్ అయితే కొంచెం క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది దానికి, అందుకని. టమాటా పేస్ట్, ఓకే, టమాటా ప్యూరీ. ఇది ఎలా బాయిల్ చేసుకున్నామైనా నార్మల్ బాయిల్ చేసి పేస్ట్. ఓకే, టమాటా పేస్ట్ వేస్తున్నాము ఇప్పుడు. అది కూడా ఏంటంటే టమాటా మనం ముందే బాయిల్ చేసేసుకొని తర్వాత ప్యూరీ లాగా చేసేసుకోవాలన్నమాట. ఫైన్ పేస్ట్ చేసేసుకుంటే మనకి ప్యూరీ అయిపోతుంది అండ్ ఈజీ కూడా చాలా. కాజు గ్రేవీ ఉంటుంది, కాజు పేస్ట్ బాయిల్ చేసి పేస్ట్ కొట్టి. ఓకే, సో కాజు మనం తీసుకుంటాం కదా, ఆ కాజుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని దాంట్లో పేస్ట్ చేసేటప్పుడే ఉప్పు కారం కొంచెం వేసేసుకోవాలన్నమాట. ఆ ఫైన్ పేస్ట్ ఇది కాజు పేస్ట్. ఓకే, లైట్గా కొంచెంగా మనం యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడే మష్రూమ్స్కి అవన్నీ కూడా మసాలాలన్నీ కూడా దాంట్లో ఇంకుతాయి అనమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూడడానికి కూడా చాలా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు రెడీ అయిపోయినట్టేనా? ఓకే, ఓ నైస్. సో చూసారా, లాస్ట్లో బటర్ అంతా కూడా పైకి మనకి తేలుతుంది. అప్పుడు మనకు కుక్ అయిపోయినట్టు మనకు తెలుస్తుంది అనమాట. సో చాలా మందికి అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైతే కుక్ చేస్తున్నారో వాళ్ళకి ఇదైతే ఈజీగా తెలిసిపోతుంది అనమాట. లాస్ట్లో ఆయిల్ అంతా కూడా అంటే బటర్ అంతా కూడా పైకి తేలుతుంది అనమాట. అప్పుడు కుక్ అయిపోయినట్టు. కొంచెం కొత్తిమీర వేసి చేసుకోవడమే, అంతే కదండి? ఓకే, అయిపోయింది. మనం సర్వీ బౌల్లో తీసుకుందాం. సో చూసారు కదా, మష్రూమ్ మసాలా రెడీ అయిపోయింది. గార్నిషింగ్ కూడా చేశారు కొత్తిమీర వేసుకొని. అరోమా మాత్రం సూపర్గా ఉంది, ఎప్పుడెప్పుడు తినాలా అని. సో బటర్ నాన్తో కానీ, చపాతీతో కానీ, పుల్కాతో కానీ ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. పదండి.